స్లాబ్ మీద పైపు ఫ్రీగా వేస్తే నాకే చెప్తాడేమో వాడు సైడ్ అనేసి ఆ స్లాబ్ మీద 1000కో 1500కో వేసేస్తున్నాను అనమాట స్లాబ్ ఒక రూమ్కి స్లాబ్ పైపులు వేస్తే మినిమం 500 నుంచి 600 వరకు అయితే మేము తీసుకుంటున్నాం ఇటు సైడ్. యూనిటీ అనేది కావాలి ఫ్రెండ్స్, ఒక ఐకమత్యంగా ఉండి మీరు ఎంత రేటు నిర్ణయించుకున్నారో మీ సైడు ఏంటంటే మీకు కొటేషన్ ఇవ్వాలి. ఫస్ట్ ఇంటూ కొటేషన్ ఇచ్చి ఇంత రేట్ అవుతుందంటే వాడు కూడా అర్థమవుతుంది అనమాట. ఇంత పని ఉంది కాబట్టి అడుగుతున్నాను వాడు కూడా అనుకుంటాడు. కాబట్టి ఫస్ట్ అనేది ప్రతి ఇంటికి పల్లెటూర్లలో ఎర్తింగ్ అనేది పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఎర్తింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. చిన్న సందేహం ఉంటుండే, నేనైతే 10th తర్వాత ఇంటర్లో అయితే ఐటీఐ కాకుండా జేఎల్ఎం చేయడం జరిగిందనమాట. ఈటీ సారీ 10th తర్వాత ఐటీఐ చేయకుండా ఈటీ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్స్ తీసుకోవడం జరిగింది వొకేషనల్ కోర్సులో. నేను ఐటీ అనేది చేయలేదన్నమాట. మొన్న రీసెంట్గా జాబ్స్ పడ్డప్పుడు ఏమైందంటే ఫ్రెండ్స్, అసలుకి ఎలక్ట్రికల్ వొకేషనల్ కోర్సులో ఈటీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ వాళ్ళకు ఈ ఐటీఐ జాబ్ అనేది జేఎల్ఎం జాబ్ జూనియర్ లైన్మెన్ జాబ్ అనేది ఎలిజిబుల్లా కాదా అనేది ఒక చిన్న సందేహం ఉంటుండే. అది ఈ వొకేషనల్లో ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకు కూడా ఈటీ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. జేఎల్ఎం ఎవరైనా రాసుకోవచ్చు వొకేషనల్లో ఎలక్ట్రికల్ చేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ విషయం ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఒక కామెంట్ చేయడం జరిగింది అనమాట. అన్న నేను ఇంట్లో వొకేషనల్ చేసిన జేఎల్ఎంకి నేను ఎలిజిబుల్లా కాదంటే అప్లై చేసుకోవచ్చు. నేను కూడా రాసిన కాబట్టి చెప్తున్నాను, ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఓకే, విషయం ఏంటంటే చాలామంది యూట్యూబ్లో వీడియోస్ ఫాలో అవుతున్నారు. అంటే నా ఛానల్ రీసెంట్గా నేను స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది చాలా విధాలుగా ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్. కొత్తగా వర్క్ నేర్చుకోవాలని ఎవరికి ఆసక్తికరంగా ఉన్నా సరే, నేను ఒక చిన్న విషయం ఏంటంటే వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, యూట్యూబ్లో వీడియో చూసినప్పటికీ ప్రాక్టికల్గా కూడా చేస్తేనే వర్క్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. బాగా గుర్తుంచుకోండి విషయం. యూట్యూబ్లో మీరు ఎంత ఫాలో అయినా వాడు షార్ట్లో చూపిస్తాడు, మీకు అది అర్థం కాదు. చిన్న చిన్న డౌట్స్ అనేది మైండ్లో మిగిలిపోతాయి. వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోలేరు మీరు ఎప్పుడైనా సరే. యూట్యూబ్లో కాకుండా కూడా మీకు ప్రాక్టికల్ అనేది కూడా కొద్దిగా వర్క్ చేస్తేనే మీకు వర్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీరు యూట్యూబ్ ఫాలోస్ అవ్వండి. ఈ విషయం అయితే బాగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీరు ఇంటి వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే కొటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ విధంగా వర్క్ చేస్తారనే దాన్ని చెప్పిన తర్వాతనే మీరు రేట్ అనేది కంపల్సరీగా వేయాలి. అంటే మీకు ఎక్కడ బోర్డ్స్ వస్తాయి, నీకు ఎంత వర్క్ చూసుకున్న తర్వాతనే మీరు వానికి రేట్ చెప్పాలన్నమాట. అత్యాస అనేది ఎప్పుడు ఉండకూడదు ఫ్రెండ్స్. వర్కర్కి మీకు ఎంత రీజనబుల్ అవుతుందో అంతే చెప్పండి. ఎందుకంటే ఈ ఒక్క రోజుకి అయిపోదు అనమాట మనది. నెక్స్ట్ డే ఇంకో రోజు స్టార్ట్ చేయాల్సింది ఇంకో దగ్గరికి వెళ్ళి. అందుకని ముందే మార్కెట్ ఓడుకోకూడదు. మనం ఎక్కువ రేట్ చెప్పకూడదు, తక్కువ వేయకూడదు అనమాట. జనాల్లో మనం బ్యాడ్ కాకూడదు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు కొటేషన్ ఇవ్వాలి. ఫస్ట్ ఇంటూ కొటేషన్ ఇచ్చి ఇంత రేట్ అవుతుందంటే వాడు కూడా అర్థమవుతుంది అనమాట. ఇంత పని ఉంది కాబట్టి అడుగుతున్నాను వాడు కూడా అనుకుంటాడు. కాబట్టి ఫస్ట్ అనేది కొటేషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే మీతోటి నేను మరీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ విషయము. ప్రతి ఇంటికి పల్లెటూర్లలో ఎర్తింగ్ అనేది పెట్టట్లేదు ఫ్రెండ్స్. నేను చాలా దగ్గర ఏదైనా రిపేర్స్ వస్తే నేను వెళ్ళినప్పుడు చూస్తున్నాను అనమాట. ఎర్తింగ్ అనేది అస్సలు పెట్టట్లేదు ఎవ్వరు కూడా. నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను ఈ మధ్య. న్యూట్రల్ ఫేస్ గుంజుతున్నారు అంతే. ఇంట్లో ఇన్వర్టర్ లేకపోయినా పర్లేదు, వచ్చే ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్. ఎర్తింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. రీసెంట్గా ఏమైందంటే మన నిజామాబాద్లో ఎక్కడ అనుకుంటాను 5 years బాబా ఇప్పుడు మన ఐస్ క్రీమ్స్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, దానిలో బేకరీ అనమాట అది. ఆ ఫ్రిడ్జ్ని ఇట్లా పట్టుకొని ఇట్లా అనుమాంతం పడిపోయింది అనమాట. చనిపోయింది 5 years పాప, అంతే అనుకుంటాను. అది చనిపోయింది. ఇన్సిడెంట్ నాకు చూసినప్పుడు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి. అదేవిధంగా మిక్సీలు కూలర్లు ఎన్నో వాడుతుంటాము. అదేవిధంగా ఏసీలు కావచ్చు. ఇప్పుడు మన కిచెన్లో ఏమవుతుందంటే ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి, కిచెన్లో తరచూ వెళ్తుంటాము అనమాట. ఎప్పుడైనా మనకు ఇంట్లో ఎర్త్ లేకపోయేసరికి ఏమవుతుందంటే ఆ ఫ్రిడ్జ్ కూడా ఇన్ కేస్ ఓసారి షార్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య పోటీల మీద పడి నేను 20,000 గేస్తే అవతలడు 18,000 గేస్తు, నేను 18,000 గేస్తే అవతలడు 16,000 గేస్తుండు. ఇలాంటివి అయితే జరుగుతున్నాయి సిటీలో. పక్కకెట్టండి ఫ్రెండ్స్. సిటీలో ఏంటంటే చాలా వర్కులు ఉంటాయి. అది బిల్డర్ దగ్గర కావచ్చు, వేరే దగ్గర కావచ్చు. సిటీలో బతకడానికి 100 దారులు ఉంటాయి వర్క్ మీద. ఎందుకంటే ఎన్నో పనులు వస్తుంటాయి కాబట్టి వాళ్ళకు ఒక దగ్గర వచ్చినా ఒక దగ్గర రాకుండా వాళ్ళకి నడుస్తుంది అనమాట. పల్లెటూరులో మెయిన్ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, నేను 15,000 గేస్తే వాడు 14,000 13,000 గేస్తున్నాను అనమాట. ఇట్లా ఈ టైంలో ఏమవుతుందంటే వాడు బతకడు, ఇంకొకరిని బతకనియాడు అనమాట. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. మీ ఊర్లో ఒక 5 నుంచి 6 members 10 members ఎవరైనా సరే ఏమంటారు, ఒక యూనిటీ అనేది కావాలి ఫ్రెండ్స్. ఒక ఐకమత్యంగా ఉండి మీరు ఎంత రేటు నిర్ణయించుకున్నారో మీ సైడు
మీ వర్క్ని బట్టి ఎంత రేట్ తీసుకోవాలనుకుంటున్నారు దాన్ని బట్టి మీరు ఫస్ట్ డిస్కషన్ చేసుకొని ఒక యూనిటీగా ఉండి డిస్కషన్ చేసుకుని అనమాట. ఎందుకంటే ఆ రేట్లు అనేది పోటీల మీద పడి మొత్తం డౌన్ చేస్తారు అనమాట ఫ్రెండ్స్. రేట్లు అనేది ఒక యూనిటీగా ఉండి ఆ రేట్లు అనేది ఒకటి ఫిక్స్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఆ ఫిక్స్ చేసుకొని ఇంత రేట్ తీసుకోవాలి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావచ్చు, 2 బెడ్రూమ్లు కావచ్చు, సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావచ్చు, ఇంకే వర్క్ ఉన్నా సరే ఫస్ట్ ఇంత అని మీరు ఫిక్స్డ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఒకటి చేసిన వర్క్కి ఇంకోటి వెళ్ళకూడదు అసలుకి. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ఇన్ కేసు ఒకవేళ ఇంటి వాడు పిలిచినా కానీ ఫస్ట్ ఓడి చేసిన వాడు కనుక్కొని, ఫస్ట్ వర్క్ ఓడి చేసిన ఇంట్లో వాడిని కనుక్కొని తర్వాత మీరు వెళ్ళండి, వాడు ఒప్పుకుంటే. లేకుంటే అలా పోకండి. ఎందుకంటే తర్వాత చిక్కులు అనేవి ఉంటాయి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తితోటి. మన ఛానల్లో అయితే నేను చెప్పిన విషయాలు అయితే మీకు ఖచ్చితంగా నచ్చినాయని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మేము ఎలక్ట్రీషియన్ వర్క్తో పాటు ప్లంబింగ్ వర్క్ కూడా చేస్తాము. ఎలక్ట్రీషియన్ ప్లంబింగ్ 2 కలిపి చేస్తాము. ఈ పండుగ టైంలో, వెడ్డింగ్ టైమ్స్లో కావచ్చు, పెళ్లి టైంలో కావచ్చు, దుర్గమాత, వినాయక చవితి ఈ టైంలో కావచ్చు మేము పిక్సెల్ హెడ్ లైట్స్ కూడా వేస్తాం ఫ్రెండ్స్. గృహప్రవేశాలకు కావచ్చు, పెళ్లి టైంలో కావచ్చు మేము. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పల్లెటూరు సిటీ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. పల్లెటూరులలో కూడా ఏసీలు పెట్టుకుంటున్నారు, ఆక్వా ప్యూరిఫైర్స్ పెట్టుకుంటున్నారు, గీజర్ పాయింట్స్ పెట్టుకుంటారు, ఫాల్ సీలింగ్ వేయించుకుంటారు, అన్ని ప్రతి ఒక్కటి చేయించుకుంటారు ఫ్రెండ్స్. ఇన్వర్టర్తో సహా అన్ని గుంజుకుంటారు అనమాట పల్లెటూరులో కూడా. మనం చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళకి ముందుగా, అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టుకోవచ్చు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎవరన్నా ఏసీలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, అన్నీ అయితే పెట్టుకుంటున్నచ్చు. నాకు తెలిసి మహా అయితే ఒక బోర్డు పెడతాం మనం. మీరు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు ప్రతి ఆప్షన్ అయితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఇవ్వండి. ఏసీకి సంబంధించింది కావచ్చు, వ్యాక్యూమ్ ప్యూరిఫైర్ కావచ్చు, 2-way పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ అయితే ప్రతి ఇంట్లో మీరు ఖచ్చితంగా ఈ పాయింట్స్ ఇవ్వండి. వాళ్ళకి తెలియకపోయినా ఖచ్చితంగా మీరు ఈ పాయింట్స్ పెట్టండి. పల్లెటూరు సిటీ అనేది ఏం లేదు ఫ్రెండ్స్. పల్లెటూరు కూడా బాగా డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఒకవేళ తెలియని వాళ్ళకు కూడా మీరు ఈ పాయింట్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనేసి కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మరి 2-way పాయింట్స్ కావచ్చు, ఏసీ పాయింట్స్ కావచ్చు, ఆక్వా ప్యూరిఫైర్ పాయింట్స్ కావచ్చు, పాలసీ గురించి కావచ్చు, చాలా విషయాలు ఉంటాయి కదా. అవన్నీ అయితే ఇంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు తెలియకుండా వాళ్ళకి తెలియజేపి ఈ పాయింట్స్ పెట్టుకుంటే దీనికి అవసరం వస్తుంది ఫ్యూచర్లో కూడా చెప్పి ఈ పాయింట్స్ అనేది కంపల్సరీగా పెట్టండి ఫ్రెండ్స్ మీరు. ఓకే, చాలామంది ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్, కొద్ది చోట్ల నేనైతే ఇన్సిడెంట్ చూడడం జరిగిందనమాట. చాలామంది ఏం చేస్తారంటే స్లాబ్ మీద పైపు ఫ్రీగా వేస్తే నాకే చెప్తాడేమో వాడు సైడ్ అనేసి ఆ స్లాబ్ మీద 1000-1500 వేసేస్తున్నాను అనమాట. స్లాబ్ మొత్తం వాడిపోయి కొంతమంది తీస్తున్నారు, అందరు నేను అనట్లేదు. స్లాబ్ మీద వేసినప్పుడు కూడా ఫ్రెండ్స్ ఒక రూమ్కి స్లాబ్ పైప్ వేస్తే మినిమం 500 నుంచి 600 వరకు అయితే మేము తీసుకుంటున్నాం ఇటు సైడు. 500 లేదా 600 ప్రతి రూమ్కి. అంటే ఒక రూమ్కి 500 నుంచి 600 మధ్యలో తీసుకుంటున్నాం అనమాట. మళ్ళీ ఆ రూమ్స్ ఒక్కటి కౌంట్ కాకుండా మొత్తం మనకు చుట్టూ బాల్కనీ లాగా వస్తుంది కదా, ఆ బాల్కనీ అనేది కూడా మనకు మొత్తం కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. బాగా గుర్తుంచుకోండి. కొంతమంది ఆ సైడ్ నాకే చెప్తారేమో అనేసి ఆ స్లాబ్ కూడా ఫ్రీ వేస్తుండు. ఆ స్లాబ్ కూడా ఫ్రీ అయ్యానికి నేను టైం వృధా ఎందుకు చేసుకోవాలి? ఆ స్లాబ్ కూడా డబ్బులు ఖచ్చితంగా 500 నుంచి 600 వరకు ఖచ్చితంగా ఛార్జ్ చేయండి ఫ్రెండ్స్. ఆ స్లాబ్ నాకే ఇస్తారు. చాలామంది ఫ్రీగా వేసేస్తారు. ఇలాంటి తప్పులైతే అస్సలు చేయకండి. ఎందుకంటే ఇవన్నీ మేము చూస్తున్నా కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇంటి వాడికి రేటు చెప్పంగానే వాడు మనం 18,000 15,000 ఎంతో చెప్తామన్నమాట. ఈ రేటు చెప్పంగానే వాడు ఏమవుతుందంటే ఇంతనా అని అనుకుంటాడు అనమాట. ఫస్ట్ మనం కొటేషన్ చెప్పాలి. కొటేషన్ చెప్పి మనం నీట్గా ఒక 2 నిమిషాలు ఓపిక వేసుకొని మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వానికి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు బిల్డరో ఏదో కాదు కదా, వాళ్ళు ఇండివిజువల్ హోమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా తెలియదు. కాబట్టి ఒక 2 నిమిషాలు క్లీన్గా వాళ్ళతో టైం స్పెండ్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ వర్క్ ఇట్లుంటుంది, ఇట్లా ఉంటుంది, దీంట్లో బాధలు ఇట్లుంటాయి, దుమ్ము ఇట్లుంటుంది, హార్డ్ వర్క్ ఇట్లుంటుంది. 2 నిమిషాలు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మార్కెట్లో ఏ రేట్ నడుస్తుందో ఆ రేట్ ఇవ్వమనండి. ఇలాంటి విషయాలు కొన్ని చెప్తే మనకు సైడ్ అనేది పోకుండా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ మైండ్ అనేది మనం అటాక్ చేసుకోవాలంటే మనం మోసం చేయట్లేదు. ఒక 2 నిమిషాలు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి వర్క్ ఎట్లా ఉంటుంది మనది. ఇలాంటి విషయాలు కొన్ని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అప్పుడు దీనికి ఇంత రేట్ అవుతుందని వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి అనమాట. ఓకే,